ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకు వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించినటువంటి వాగ్దానము. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1వ వచనం. ఎరైజ్, షైన్, ఫర్ యువర్ లైట్ హ్యాస్ కమ్ అండ్ ద గ్లోరీ ఆఫ్ ది లార్డ్ రైజెస్ అపాన్ యూ. హైజియా చాప్టర్ 60 వర్స్ 1. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ అందరి జీవితాలలో ఆ పరమతని తప్పక ఈ యొక్క మంచి వాగ్దానాన్ని నెరవేర్చి మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాఢాంధకారం నిండిన ఈ లోకంలో, చీకటిలో, మరణ ఛాయలో ఎలాంటి ఆశలు లేకుండా కూర్చున్న వారికి వెలుగునిచ్చుటకై దేవుడు ఈ లోకానికి ప్రతి ఒక్కరిని కూడా వెలిగించడానికై అరుణోదయ దర్శనముగా వస్తూ వచ్చినాడు. దేవుణ్ణి అంగీకరించిన మనం ఈ విశ్వాస పోరాటంలో ఎన్నో రకాల శోధనలు, బాధలు, ఒకటి పోతే మరొక శ్రమ ఒక్కసారిగా మన మీదకి కొన్నిసార్లు వచ్చి పడతాయి. అలాంటి దుఃఖకర పరిస్థితులలో లోకంలో ఎవరికీ లేని శ్రమలు ఒక్క మనకే వచ్చినట్టు ఎంతో నిరుత్సాహపడిపోతూ ఉంటాము. ఆ శ్రమలను బట్టి తట్టుకోలేక పైకి లేవలేని వారిగా అయిపోతూ ఉంటాము. కానీ దేవుడు నీ ద్వారా అనేకులను వెలిగించాలనే కదా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు ఎవరైతే నిరుత్సాహ పరిస్థితులు వచ్చినా కూడా ప్రార్థించి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటారో వారి మీద తన సన్నిధి కాంతిని ఈరోజు ప్రకాశింపచేయబోతున్నాడు. కానీ మనుషులంగా శ్రమలు వచ్చినప్పుడు దేవునితో సహవాసం చేయకుండా లోకంలో కలిసిపోయే వారిగా, లోకస్తుల వలె చింతించే వారిగా ఉంటాము. కానీ మనుషులు ఆరిపోయే దీపం వంటి వారు. వారితో నువ్వు సహవాసం చేస్తే కొద్ది కాలం మాత్రమే వెలుగుతూ ఉంటావు. ఏదో ఒక పరిస్థితి రాగానే వెలుగుతున్న నువ్వు కూడా ఆగిపోతావు, తరువాత ఆరిపోతావు. కొన్నిసార్లు చీకటి కార్యాలు చేసే మనుషులతో నువ్వు చేసే సహవాసం వల్ల నీ ఆత్మీయ జీవితం దిగజారిపోతుంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. కొన్నిసార్లు నువ్వు మనుషులతో సహవాసం చేస్తే అప్పటి వరకు కూడా సంతోషంగానే ఉంటావు. కానీ తర్వాత బాధపడవలసిన పరిస్థితులు నీ జీవితంలో ఎదురవుతాయి. నిరాశ, కృంగుదలలోనికి నీకు తెలియకుండానే కొన్నిసార్లు నువ్వు వెళ్ళిపోతావు. చీకటిలో, పాపంలో ఉన్న నిన్ను రక్షించి కాపాడిన నీ దేవుడు అన్యులకు వెలుగుగా ఉండాలని, నీ వెలుగు ద్వారా అనేకులను వెలిగించాలనే కదా ఆయన ఈరోజు నీ వద్ద నుంచి కోరుకునేది. లోకానికి వెలిగిన నువ్వు నిరాశ, కృంగుదలలోనికి, చీకటిలోనికి మరలా వెళ్లకుండా వాక్యం ద్వారా నీ జీవితాన్ని సరిచేసుకుంటూ దేవునితో సహవాసం చేస్తే నువ్వు నిరంతరం వెలుగుగా అనేకులకు ఉంటావు. ఆనాడు దేవుని వెంబడించి దేవుని చేత వెలిగింపబడిన దావీదు గొప్ప రాజుగా అభిషేకించబడుతూ వస్తూ ఉన్నప్పుడు దావీదు ఒక్కగానొక్క సమయంలో ఊరియా భార్య అయినటువంటి బత్షెబతో పాపం చేస్తూ వచ్చినాడు. ఫలితంగా వారికి ఒక కుమార్తె కలిగింది. కానీ ఆ బిడ్డ జబ్బు చేసినందున తన కోసం దావీదు నేల మీద పడి ఏడ్చుచు ఉపవాసముతో ఎంతగానో ప్రార్థించాడు. కానీ తన బిడ్డ బ్రతకలేదు ప్రియులారా. అందుకే ఆ వార్త విన్న దావీదు ఎంతగానో ఆ పరిస్థితులలో అంగులార్చవచ్చు. బహుశా తన యొక్క చుట్టూ ఉన్న దాసులు, తన యొక్క ప్రజలెంతగానో ఎంతోమంది తనని ఓదార్చినప్పటికీ కూడా ఓదార్పునందిన పరిస్థితిలో ఉంటూ ఉండవచ్చు. కానీ దేవుడు పడిపోయిన దావీదును అక్కడి నుంచే లేవనెత్తుతూ వస్తూ ఉన్నాడు. నిజముగా ప్రియులారా, దేవుడు దావీదు అలా కూర్చొని ఏడుస్తూ ఉండడం దేవుని ఉద్దేశం కాదు. కానీ దావీదును పైకి లేవనెత్తాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. తన వెలుగును దావీదు మీదకి పంపించి ఆ బాధ నుంచి, ఆ వేదన నుంచి, ఆ శ్రమలలో ఏడుస్తున్న దావీదును దేవుడు మరలా లేపుతూ వచ్చినాడు. దేవునితో దావీదు కోల్పోయిన సహవాసమును మరలా ఆ పరమ తండ్రి దావీదుకు అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. దావీదుకు దుఃఖానికి నివారణగా దేవుడు సొలొమోనును అనే జ్ఞానం కలిగిన కుమారుని, మరి శ్రేష్టమైన బహుమానాన్ని అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ అన్నా, చెల్లి, అక్క, తమ్ముడా, చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించున్నాడు. ఈనాడు నీ చుట్టూ అంధకారం నిన్ను కమ్మియున్నను. నువ్వు గాఢాంధకారంలోనికి వెళ్ళవలసిన పరిస్థితులు వచ్చినా కూడా నీ దేవుడు తన యొక్క కాంతిని,
తన యొక్క నిత్యమైన కృపను, తన యొక్క జాలిని నీ మీద ఈరోజు కనపరచబోతూ వస్తూ ఉన్నాడు. మరి ఎవరి జీవితాలలో ఆ పరమ తండ్రి తన వెలుగును ప్రకాశింపచేస్తాడు అని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఎవరైతే దేవుని నామమందు భయభక్తులు గలవారగు మీకు దేవుడు నీతిశూరుడు ఉదయించబోతున్నాడు. కేవలం అతని రెక్కలు మాత్రమే మీకు ఆరోగ్యాన్ని కలగచేస్తాయి. పట్ట పగలు వరకు వేకు వెలుగు ఏ రీతిగా అయితే తేజరిల్లుతుందో అలాగే నీతిమంతుల మార్గాన్ని నీ దేవుడు అంతకంతకు కూడా తేజరిల్ల చేస్తాడు. ఈనాడు నువ్వు ఇక నా అప్పులు కట్టలేని స్థితిలో ఉన్నానే, నా వివాహం ఇక ఆలస్యమైపోతుంది, రోజు రోజుకి కూడా నా ఆర్థిక పరిస్థితి చేజారిపోతుంది, అప్పుల ఊబిలో చిక్కుకుపోయానే, రోజు రోజుకి కూడా నా మనోవేదన ఎక్కువైపోతుంది, నా జీవితం మీద నా భవిష్యత్తు మీద ఉన్న ఆశలన్నీ కూడా ఇక చచ్చిపోయాయిలే. ఇలా రకరకాల కృంగుదలలో వేదనలో పడిపోయిన స్థితిలో చీకటిలో ఉన్న నీ మీద తన కాంతిని ప్రకాశింపచేయబోతున్నాడు. నువ్వు చేయాల్సిందల్లా ఈరోజు ఒక్కటే, ఆయనతో సహవాసం చేస్తూ ఆయన వెలుగులో నడవడమే. మనుషులతోటి నీ సహవాసం నిన్ను కొద్ది రోజులే వెలిగించగలదు, కానీ క్రీస్తుతోటి సహవాసం నిన్ను అనేకులకు వెలుగుగా చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రియులారా, ఈరోజు పరిస్థితులు బాగోలేదని దుఃఖ స్థితిలో ఉన్నావా? ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో కదా. నా కన్నీరుని ఎవరు చూస్తారే? నేను చీకటిలో ఉన్నాను, నేను దుఃఖ స్థితిలో ఉన్నాను, ఇక నేను లేవలేను, ఈ పరిస్థితుల నుంచి నేను బయటికి రాలేను, ఈ యొక్క ఈఎంఐలు ఎలా కట్టాలి, రేపు నా యొక్క అప్పుల భారం ఎలా తీరుతుంది, నా బిడ్డల భవిష్యత్తు విషయంలో ఎవరు బాధ్యత తీసుకుంటారు, ఇలా రకరకాల ప్రశ్నలు ఈరోజు ఈ వాక్యం వింటున్న యొక్క మదిలో వేధిస్తున్నాయా? నువ్వు ఏ మాత్రం కూడా చింతపడకు. ఆనాడు ఆ పరమ తండ్రి ఇశ్రాయేలు ప్రజలను పగటి మేఘస్తంభముగా రాత్రిలో అగ్నిస్తంభముగా ఉండి దేవుడు ఆ యొక్క 40 సంవత్సరాలు ఆ యొక్క భయంకరమైన అరణ్యంలో వెలుగే లేనటువంటి కటిక చీకటిలో వారిని నడిపిస్తూ వస్తూ ఉన్నాడు కదా. చీకటితో నిండిన వారి జీవితాలను వెలిగిస్తూ వచ్చినాడు కదా. ఈరోజు నువ్వు నిజముగా దేవుని మీద విశ్వాసం ఉంచితే ఈరోజు నువ్వు వెలిగించబడటమే కాదు, అనేకులకు వెలుగుగా ఉంటావు. నీ జీవితం ఇంకా ఆరిపోలేదు, నీ జీవితం అంతా కూడా ఇంకా అయిపోలేదు. ఆ పరమ తండ్రి పాడైపోయిన నీ జీవితంలో, ఆరిపోయిన నీ బ్రతుకులో మరలా తన సన్నిధి కాంతిని ఉదయింపచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ మాటల మీద ఈరోజు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రియులారా? ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ బంగారు పాదములకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవుగా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలను మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా నేటి వరకు కూడా జరిగించుచున్న ఆత్మదేవ, మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగా తండ్రి, మీరు ఎంతైనా కూడా గొప్ప దేవుడవు. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలను మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా నేటి వరకు కూడా జరిగించిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిన్నటి దినమంతట్లో కూడా మా ప్రతి పనిలో, మా ప్రతి ప్రయత్నంలో కూడా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించినారు, మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, ఈరోజు మేము చీకట్లో ఉన్నాం తండ్రి, ఇక మా బ్రతుకు ఇంతేనా, మా బ్రతుకు ఆరిపోతుందా, మా జీవితంలో ఇక మేము వెలుగును చూడలేమా అన్న పరిస్థితుల్లో గుండా వెళ్తున్న అనేక మందితో ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగా తండ్రి, ఈ లోకంలో మనుష్యులైతే తండ్రి మేము ఎంతో గొప్ప స్థితిలో వెలుగొందాలని ఏ మాత్రము కూడా ఆశించరు, కానీ మేము చీకటిలో మరణ ఛాయలో ఉంటేనే సంతోషించేవారు ఎంతోమంది. కానీ మేమైతే ఎప్పుడు వెలిగించబడాలని, మీ వెలుగులో మేము నడవాలని తండ్రి మీరు కలిగి ఉన్నటువంటి ఉద్దేశాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించి అనుగ్రహించిన వాగ్దానాన్ని నిజముగా తండ్రి విశ్వాసముతో తండ్రి స్వీకరిస్తుండగా మీ బిడ్డల హృదయాలలో ఈ క్షణమే కార్యం జరిగించరా తండ్రి. వారి జీవితాలలో మిమ్మల్ని రాజుగా స్వీకరించి మీ కొరకే జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఈరోజు మీ ప్రియులైన బిడ్డలు ఎవరైతే ఎలాంటి పరిస్థితులను బట్టి ఎలాంటి దుఃఖకర పరిస్థితులలో ఉన్నారో, ఏ పనులైతే ఆగిపోయాయని దుఃఖంలో ఉండి వాగ్దానం విని ప్రార్థనలో కన్నీటితో విశ్వాసంతో ఏకీభవిస్తున్నారో వారి జీవితాలలో ఈ యొక్క వాగ్దానాన్ని
ఉన్నది ఉన్నట్లుగా నెరవేరుస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఈరోజు మా ప్రతి పనులంతట్లో కూడా మీ యొక్క సహాయాన్ని, మీ యొక్క హస్తాన్ని తండ్రి మాకు తోడుగా ఉంచుతురండి. దేవా, సమస్తం మారినా, లోకం మారినా, మనుషులు మారినా కూడా మారని మీ ప్రేమ మాకు ఎప్పుడూ కూడా ఉంటుంది కాబట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. రోజు ఎవరైతే తండ్రి వాగ్దానం విని ప్రార్థనలో ఏకీభవించి వారు స్టార్ట్ చేసే పని ఏదైనా కూడా మా ప్రతి పనిలో కూడా మీరే మాకు సహాయకారిగా, మాకు దేవుడవుగా, ప్రభుడవుగా ఉంటారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను తండ్రి. ఏ ఒక్కరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా తండ్రి మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకే వెళ్ళే భాగ్యాన్ని మాకు మీరే అనుగ్రహిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మమ్మల్ని ప్రేమించి మాకు పాల్ ఆఫ్ ది వర్డ్ ఛానల్ ద్వారా అనుగ్రహిస్తున్నటువంటి ప్రతి శ్రేష్టకరమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు తండ్రి. విన్న వాగ్దానాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా 30 60 100 మా జీవితాలలో మీ యొక్క కార్యాన్ని జరిగిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే ఉదయకాల ప్రార్థనలో వాగ్దానం విని ఏకీభవిస్తున్నారో, చిన్నవారు మొదలుకొని పెద్దవారైన వారు, వృద్ధులైన వారు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదిస్తూ రండి తండ్రి. ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా ఎవరైతే విశ్వాసం ఉంచి ఏకీభవిస్తున్నారో తండ్రి, వారి యొక్క కన్నీటి ప్రార్థనకు ప్రతిఫలంగా వారి జీవితాలలో వారి యొక్క మనసులో అనుకున్న కార్యాన్ని జరిగించండి తండ్రి. తద్వారా మీ నామానికే మహిమ తెచ్చుకుంటూ రండి. ఈరోజు ఎవరైతే ప్రయత్నించబోతున్నారో వారి ప్రతి పనిని కూడా మీరే సఫలం చేస్తురండి. నేడు దినమున ఏ పనులైతే ఆగిపోతూ వస్తూ ఉన్నాయో ఆ యొక్క ప్రతి పని కూడా ఆగిపోకుండా ముందుకే సాగిపోయే కృపను ప్రతి ఒక్కరికి కూడా మీరే అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఈరోజు మీ బిడ్డనే వారు చేసే ప్రతి వ్యాపారాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎక్కడా కూడా నష్టం రాకుండా దయచేసి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. అంతేకాదు దేవా, మీరే మా ప్రతి అవసరాలలో కూడా మీరే మాకు దేవుడుగా ఉంటారని కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈరోజు ఎవరైతే తండ్రి దూర ప్రాంతాలకు ప్రయాణమే వెళుచున్నారో వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్ళే బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. మీ ప్రియులైన బిడ్డలు ఎక్కడ ఉన్నా, ఏ వ్యాపారం చేసినా మీ నామానికి మహిమ తెచ్చే విధంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. ఈనాడు ఈ లోకంలో మా కళ్ళ ముందే తండ్రి భక్తిహీనులైన వారు, దేవుని ఎరగని వారు గొప్ప స్థితిలోనికి వెళ్ళిపోతుంటే వారిని చూసి మీ బిడ్డల వారు డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా తండ్రి, మీరు వారిలో ఉన్నారు కాబట్టి మీరు మమ్మల్ని ఖచ్చితంగా ఒకరోజు గొప్ప స్థితిలో ఉంచుతారని నిరీక్షణ కలిగి మేము జీవించే భాగ్యాన్ని మాకు మీరు అనుగ్రహిస్తురండి. బహుశా మాకు ఈనాడు ఈ లోకానుసారంగా ఏమీ లేకపోవచ్చు, కానీ ప్రతి దినం కూడా అన్ని లేని వారికి లేనటువంటి ఆదరణను ప్రతి దినం కూడా ఈ యొక్క పాల్ ఆఫ్ ది వర్డ్ ఛానల్ ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తున్నారు కదా తండ్రి. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, దయ చూపించండి తండ్రి. దయచేసి మాకు సహాయం చేయరా తండ్రి. మీ అంత విశ్వాసం నుంచి ప్రార్థిస్తున్నాం కదా, మా జీవితాలలో మీ యొక్క గొప్ప కార్యాన్ని జరిగిస్తారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే తండ్రి దుఃఖంలో, వేదనలో, చెప్పుకోలేని పరిస్థితులలో తండ్రి అనారోగ్యాల గుండా వెళ్తున్నారో, ఐసీయూలలో ఉన్నారు, జనరల్ వార్డులలో ఉన్నారో తండ్రి, ఎవరైతే హాస్పిటల్ చెకప్ కొరకే వెళ్తూ వస్తూ ఉన్నారో తండ్రి, ఎవరైతే మరణపు పడకలో తండ్రి లేవలేని స్థితిలో తండ్రి మృత్యువుతో పోరాడుతూ తండ్రి కనీస ప్రార్థనలు ఏకీభవించినటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారో అట్టి బిడ్డల కొరకు ఈరోజు భారం కలిగి ప్రార్థిస్తున్నాను. ఒక్కసారి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా దేవా. దయచేసి మీరు వారి యందు కృప చూపించండి తండ్రి. ఎవరు ఎలాంటి మరణకర పరిస్థితిలో ఉన్నప్పటికీ నీకు తండ్రి మీరే వారిని ఆజ్ఞాపించండి తండ్రి. వారిని లేవనెత్తండి. మా ప్రతి పరిస్థితులలో కూడా మీరే మాకు చాలని దేవుడుగా ఉంటారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈరోజు ఎవరైతే పిల్లలు లేరని బాధపడుతున్నారో వారికి సంతానాన్ని అనుగ్రహించండి దేవా. ఈనాడు సంతు లేని దానిని కుమారులు గల సంతోషం గల తల్లిగా చేస్తానని వాగ్దానం చేసిన దేవా, దయచేసి సహాయం చేయండి. అబ్రహాం వలన దీవించండి తండ్రి. వారి యొక్క సంతానము ఇసుక రేణువుల వలె విస్తరించుటకు గాను మీరే వారికి సహాయం చేస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. డెలివరీ కొరకై సిద్ధపడుచున్నటువంటి గృహిణులను జ్ఞాపకం చేసుకునండి. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి తండ్రి. తల్లి బిడ్డలకు క్షేమకరమైన ఆరోగ్యాన్ని మీరే వారికి అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను దేవా. ప్రత్యేకించి తండ్రి ఉద్యోగం లేదని
బాధపడుతున్న యవ్వనస్తుల జ్ఞాపకం చేసుకోరా తండ్రి. వారి యొక్క ప్రతి పరిస్థితులలో కూడా మీ యొక్క సహాయాన్ని కోరుకొనుచుండగా దయచేసి కృప చూపించండి. మీరే వారికి తోడుగా ఉంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను. దేవా, ప్రత్యేకించి తండ్రి, వివాహం ఆలస్యమైపోతుందని ఎంతోమంది ఆడబిడ్డలు యవ్వనస్తులు దుఃఖంలో ఉన్నారు. ఎన్నో ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉండవచ్చు. దేవా, దయచేసి వారు భారం కలిగి చేస్తున్న ప్రార్థనను అంగీకరించి తగిన సమయంలో తండ్రి వారి యొక్క వివాహం జరుగుట ద్వారా మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఇంకా తండ్రి, ఎవరైతే తండ్రి చెప్పుకోలేని సమస్యల చేత, ఇరుగు పొరుగు వారి దేవా సమస్యల చేత బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకొని వారికి సంతోషాన్ని అనుగ్రహిస్తారని, ఇప్పటి వరకు కూడా చేస్తూ వచ్చిన ప్రార్థన అంగీకరించినారని నమ్ముచూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.